హలో అందరికీ. ఈ మధ్య ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ అయితే మాకు వచ్చిందనమాట. దానికోసం అని చెప్పి గిఫ్ట్ కొందామని తిరుపతిలో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చాము. ఇంటికి మేము కొన్నామనేది చూపిస్తాను. అందరూ పెళ్ళికి టీ పాట్స్ అలాగే వాటర్ గ్లాసు డిన్నర్ సెట్లు అయితే ఇస్తారు కదా, మేము వెరైటీ ఉండాలని చెప్పి బౌల్స్ అయితే ఇచ్చామన్నమాట. వెరైటీగానే ఉన్నాయి, చాలా చూడడానికి క్యూట్గా ఉన్నాయి కూడా. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి సెలెక్ట్ చేసుకున్నామంటే ఇచ్చేదానికి. అలాగే 2 సోప్ పెట్టెలు తీసుకున్నాం అన్నమాట పిల్లలకి. ఇంకా ఐటెం తీసుకొని అయితే బయలుదేరేసాము డీమార్ట్ నుంచి. ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలి కదా, చేసుకోవడానికి అయితే బయలుదేరామన్నమాట. ఇది కూడా డీమార్ట్ దగ్గరలోనే ఉందన్నమాట, గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకునే ఫ్యాన్సీ స్టోర్ అనేది. అక్కడికి వెళ్ళామో లేదో మా బాబు అక్కడున్న బొమ్మలన్నీ చూసి మమ్మీ అది కావాలి, డాడీ ఇది కావాలని ఒకటే ఏడుపు అనమాట ప్లేస్కి వెళ్ళేంత వరకు. సో చూడండి, గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోవచ్చిందనమాట, చేసేసారు. మా బావ ఎవరి పేరు రాయిపించాలని అంటే నీ పేరే రాయిపిస్తానని చెప్పేగలికి మా బావ పేరే రాయించాను. గిఫ్ట్ అయితే చాలా బాగుంది. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు మీ గిఫ్ట్కి ఏ కలర్ పేపర్ అయితే వేయించుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రెడ్ వేయించుకున్నాను అనమాట, మ్యారేజ్కి ఇచ్చేదానికి కూడా బాగుంటుందని. ఫైనల్గా అయితే గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో గిఫ్ట్ ప్యాకింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మేము వచ్చేటప్పటికి ఎవరు రాలేదండి. మ్యూజిక్ వాళ్ళు సాంగ్స్ పాడుతుంటే ప్లే చేస్తున్నారనమాట. మా చిన్న బాబు ప్లేస్ అంతా తిరిగేశాడు, బాగా నచ్చింది అనుకుంటా. చూడండి, అస్సలు ఎవరు రాలేదు, మేమే ఫస్ట్ రావడం. మ్యారేజ్ అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చిన్న ప్లేస్ అయినా కానీ చాలా గ్రాండ్గా చేశారండి, చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా క్రిస్టియన్స్ పెళ్ళికి వెళ్ళారా? ప్లీజ్ వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి. పెళ్ళిలో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్గా అయితే తాళి కడుతున్నాడు అనమాట పెళ్లి కొడుకు. ఈ ప్రాసెస్లో నేను అక్కడ లేనండి. పిల్లలు ఒకటే ఏడుపు అనమాట. ఫంక్షన్ జరిగే ప్లేస్లలో పిల్లల్ని పట్టలేం కదా, ఒకటే ఏడుపు. అందుకని నేను పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసాను. సో చూడండి, పెళ్ళైతే లాస్ట్గా ఇదేనండి. విచిత్రం ఏంటంటే నేను అందరినీ ఫోటో తీశాను కానీ మేము ఒక్క ఫోటో కూడా తీసుకోలేదనమాట. కనీసం గిఫ్ట్ ఇచ్చే ఫోటో కూడా తీసుకోలేదు. సో లాస్ట్గా అయితే లాస్ట్ ప్రే చేసి ముగిస్తున్నారు. సో మీరు కూడా ఇలా పెళ్ళికి వెళ్ళి మీరు కాకుండా అందరినీ ఫోటో తీసి మీరు తీసుకోకుండా వచ్చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.